హాయ్ అండి అందరికీ. ఈరోజైతే కార్తీక మాసంలో 3వ శుక్రవారం. ఇంకా నేను రాహుకాల దీపాలు పెట్టేది కూడా 3వ శుక్రవారం. ఈరోజైతే రాహుకాల దీపాలు పెట్టే టైంకి అయితే నేను చాలా ఫ్రీగా ఉన్నా. ఈరోజు వర్క్ కూడా తొందరగా అయిపోయేసుకొని ప్రశాంతంగా గుడికి రావాలని చెప్పేసి ఈ టైంలో అయితే వర్క్ అయితే ఏం పెట్టుకోకుండా నిదానంగా రిలాక్స్ అయితే టెంపుల్కి వెళ్ళా. ఎందుకంటే లాస్ట్ వీక్ 2వ వారం పెట్టినప్పుడు కొంచెం హడావుడి ఉండే, ఇంకా హడావుడిలో నాకు మంచిగా అనిపించలేదు. అందుకే ఈరోజు కరెక్ట్ టైంకి అయితే వర్క్ అయితే ఏం లేకుండా చూసుకొని ప్రశాంతంగా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి రాహుకాల దీపాలు అయితే పెట్టుకున్నా. ఈరోజైతే చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నా, మంచిగా అనిపించింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడి చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు చేసుకొని తర్వాత గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత గుళ్ళో లోపల ఒక 10 నిమిషాలు కూర్చొని తర్వాత బయటకైతే వచ్చి ప్రసాదం తీసుకున్నా. ఈరోజు నాతో పాటు గుడికైతే నా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఆ దుర్గమ్మ టెంపుల్లో ప్రతి శుక్రవారం అన్నదానం జరిగిద్ది. ఈరోజు ఎలాగో ఫ్రీగా ఉన్నాం కదా, తినేసి వద్దాము అని చెప్పేసి అనుకొని ఇంకా ఇద్దరం వెయిట్ చేసి గుళ్ళో అన్న ప్రసాదం అయితే స్వీకరించి వచ్చాము. ఇంకా తోపుడు జనంలో మా వాళ్ళ కాక లాస్ట్లో తిన్నాము. లాస్ట్కి వెళ్ళేసరికి ఓన్లీ రైస్, కొంచెం పప్పు దొరికిందే ప్రసాదం అనుకొని కళ్ళకద్దుకొని తిని ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని వచ్చేసాము.